ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనత్ మండలం తరోడా వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. జైనత్ మండలం తరోడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు కూడా మృతి చెందడం జరిగింది. ఇక ఇదే అంశానికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైష్ణవి, ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం బేల్ తరోడా వద్ద ఈ రోజు ఉదయం కారు ప్రమాదంలో 3 మృత్యువాత పడడం జరిగింది. మృతి చెందినటువంటి వ్యక్తులుగా షేక్ మొయినుద్దీన్, మోహిన్, కీర్తి సాగర్ లా గుర్తించడం జరిగింది. వీరు మహారాష్ట్ర నుంచి ఇటు తమ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో బేల్ తరోడా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పంట పొలాలకు వెళ్లి పల్టీ కొట్టడంతో అక్కడ కారు 4 ప్రయాణిస్తున్నారు. అందులో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి యోగేష్ సీరియస్ గా ఉండడంతో అతన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వీళ్ళు మహారాష్ట్రలోని భవన నిర్మాణ పనులకు వెళ్లి ఈ రోజు తెల్లవారుజామున వస్తుండగా ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జై జవాన్ నగర్, లక్ష్మీ నగర్ చెందిన వ్యక్తులుగా వీళ్ళని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు గత 15 రోజుల క్రితం వీళ్ళు మహారాష్ట్రలోని భవన నిర్మాణ పనుల కంటే మేస్త్రి పనులు చేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు తమ స్వస్థలాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపట్లో వాళ్ళు తమ ఇంట్లోకి చేరుకున్న సమయంలోనే ఈ ప్రమాదం చేయడంతో అయితే జై జవాన్ నగర్, లక్ష్మీ నగర్ లో మాత్రం విషాద ఛాయలు అనుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ మిత్రులు, అదేవిధంగా బంధుమిత్రులు పెద్ద ఎత్తున రిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా మాజీ మంత్రి జోగురామన్న కూడా రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదంలో ఈ కారులో 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. 3 అక్కడికక్కడే మృతి చెందగా యోగేష్ అనేటువంటి వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడడం జరిగింది. అతనికి రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే అతనికి ఇలాంటి ప్రాణాపాయం లేదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి, అదేవిధంగా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని చికిత్స నిమిత్తం అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.